శాస్త్రవేత్తలకే శాస్త్రవేత్త. ఎందుకంటే ఆ ముఖ్యమైన విషయం ఆయన చెప్పాడు. ఆ చెప్పిన తర్వాతనే అక్కడ యూరోప్లో పరిశోధనలు మొదలయ్యాయి. న్యూటన్ వచ్చాడు, డార్విన్ వచ్చాడు, బేకన్ వచ్చాడు. అనేక పరిశోధనలు ఎన్నెన్నో జరుగుతూ వచ్చాయి. ఇప్పుడు మనకు అందుతున్న సమాచారము యూరోప్ శాస్త్రవేత్తలంతా అందించింది. దాన్ని మనం ఒప్పుకోవాలి. అయితే దానికి మూలం ఎవరు? మనవాడు, ఈ నేల మీద పుట్టి పెరిగి తిరిగిన బుద్ధుడు చెప్పిన ఒకటే ఒక వాక్యం, కార్యకారణ సంబంధం. ఇప్పుడు ఏ రీసెర్చర్ అయినా అదే చేస్తాడు. ఇది ఇట్లా ఎందుకు జరుగుతుంది, దానికి కారణం ఏమై ఉంటుంది, ఎక్స్పెరిమెంట్ చేసి కనుక్కుందాము అని మొదలు పెడతాడు కదా. సో అది అన్ని పరిశోధనలకు మూలం అయిపోయింది. అందువల్ల బుద్ధుడు చాలా విషయాలు చెప్పాడు. ఇప్పుడు వైదికులు, ముస్లింలు, క్రిస్టియన్లు, జొరాస్ట్రియన్ చాలా మతాల వాళ్ళు ఏం చెప్తారంటే మనిషి ఉన్నాడు, వాడికి ఆత్మ ఉంది అన్నారు. ఆత్మ ఉంది. మరి బుద్ధుడు ఒప్పుకోలేదు. ఆత్మ గీత్మ ఏమి ఉండవు, నిర్వాణ అంటే వాడు జీవితం సమాప్తం అయిపోతుంది, ఆత్మ లాంటివి ఏమి ఉండవు. ఆయన ఏమన్నాడు? అనాత్మ. వీడు ఆత్మ ఉందని ఇతర మతాలు చెప్తే వీడు అనాత్మ, ఆత్మ అనేది ఏమీ లేదు, పుడతాడు, పెరుగుతాడు, మంచో చెడ్డో ఏవో కొన్ని కార్యక్రమాలు చేస్తాడు, చచ్చిపోతాడు, అయిపోయి దట్ ఎండ్ ఆఫ్ ఇట్. అది మరి ఆయన చెప్పాడు కదా. ఇప్పుడు సైంటిఫికల్గా సైన్స్ ప్రకారము ఈరోజు ఆధునిక వైజ్ఞానిక శాస్త్రం చెప్పేది అదే. అయితే బుద్ధుడికి ఆయన శిష్యుడికి ఒక తగాదా జరిగింది. ఒక శిష్యుడు ఉండేవాడు, అన్నీ విచిత్రమైన ప్రశ్నలు వేస్తుండేవాడు. అయ్యా, ఈ ప్రపంచం అని చెప్తున్నావు కదా, దీనికి అంతం లేదు, ఆది లేదు అని చెప్తారు. మరి దీనికి అంతం, ఆది ఉన్నదా లేదా? నువ్వేమో ఆత్మ లేదు అంటున్నావు, అందరేమో ఉన్నది అంటున్నారు. అయితే రేపొద్దున బుద్ధుడు మరణిస్తాడు. బుద్ధుడు మరణించాక బుద్ధుడు ఉంటాడా, ఉండడా? ఇట్లాంటి ప్రశ్నలు బుద్ధుడిని నేరుగా ఎదురుగా కూర్చొని ప్రశ్నిస్తే ఆయన ఏం చెప్పాడు? నవ్వి, ఒరే అట్లా కాదు, నీకు ఒక ఉదాహరణ చెప్తాను విను. ఆ రోజుల్లో విల్లు, బాణం ఉండేది కదా, ఈ తుపాకులు, రైఫిళ్ళు లేవు. ఇప్పుడు ఒకడు ఆ బాణానికి విషం పూసి ప్రయోగించి ఒకడిని చంపేశాడు. అప్పుడు నువ్వు అక్కడికి పోయి ఆ బాణం ఏ మెటీరియల్తో తయారయ్యింది, ఆ విల్లు ఏ మెటీరియల్తో తయారైంది, అతను ఎంత దూరం నుండి బాణం విడిచాడు, ఆ బాణం ఏ వేగంతో వచ్చి దూసుకుపోయింది, ఇట్లాంటి ప్రశ్నలు వేసుకుంటూ ఉంటావా నువ్వు అక్కడ? ఆ బాణం తగిలిన వాడిని వెంటనే తీసుకుపోయి చికిత్స చేస్తావా? ఏది ముఖ్యం? వాడిని తీసుకుపోయి వెంటనే చికిత్స చేసి వాడి ప్రాణం కాపాడటం అనేది ముఖ్యం, ఇవన్నీ కాదు. అవునా కాదా? అందువల్ల మీరు మనుషులుగా పుట్టారు, మనుషులుగా జీవించండి, మనుషులుగా ఎదుటివాడిని కూడా మనిషిగా గౌరవించండి, అంతే చెప్పాడు ఆయన. ఇంకొకటి ఏమిటంటే, అన్ని మతాల నుండి బౌద్ధంలోకి పోయిన వాళ్ళు ఉన్నారు. దానికి ఆయన ఏం చెప్పాడంటే, మీరు ఏ ప్రాంతం వాళ్ళు, ఏ కులం వాళ్ళు, ఏ మతం వాళ్ళు, మనకేమీ ఉండదు. బౌద్ధంలోకి ఒక్కసారి వస్తే వాడు బౌద్ధుడు అయిపోతాడు తప్ప, అంటే మనిషి అయిపోతాడు తప్ప వాడికి ఏ లేబులు ఉండదు. ఎలాగైతే అనేక నదులు, ఉపనదులు అన్నీ కలిసి వచ్చి సముద్రంలో కలుస్తాయి. సముద్రంలో కలిసినాక దాన్ని సముద్రం అంటామా? ఇది కృష్ణా నది, ఇది గంగా నది అని అంటామా? సముద్రమే. అట్లాగా మీరు ఏ మతంలోంచి, ఏ కులంలోంచి, ఏ జాతిలోంచి, ఎక్కడి నుంచైనా రాండి, బౌద్ధంలో కలిస్తే అందరూ బౌద్ధులే. ఇక్కడ ఈ భేదాలు ఉండవు, మనుషులు మాత్రమే ఉంటారు, మానవత్వం మాత్రమే ఉంటుంది అని గట్టిగా చెప్పినవాడు బుద్ధుడు. ఇప్పుడు వైజ్ఞానిక స్పృహకు ఇది దగ్గరగా ఉందా, దూరంగా ఉందా మీరు ఆలోచించండి. ఇప్పుడు 2500 నాడు ఆయన కొన్ని విషయాలు చెప్తే అది వైజ్ఞానిక పరిశోధనలకు దారులు వేశాయి. ఆ దారి వల్లనే మనకు ప్రపంచ మేధావులైన అనేక మంది శాస్త్రవేత్తలు అనేక విషయాల మీద పరిశోధనలు చేసి మనకు అనేక కొత్త విషయాలు అందించారు. మన నిత్య జీవితంలో ఉపయోగించుకునే పరికరాలు కూడా వస్తున్నాయి. సాంకేతిక నిపుణులు తయారు చేసినందువల్లనే కదా వస్తున్నాయి. ఇప్పుడు 100 ఏళ్ల నాడు లేని కుక్కరు, అనేక రకాల కుక్కర్స్ ఇప్పుడు వస్తున్నాయి. ఎట్లా వస్తున్నాయి? సాంకేతిక నిపుణులు దీనికంటే మెరుగైంది ఎట్లా చేద్దాము అని వాళ్ళు ప్రయోగాలు, పరిశోధనలు చేస్తే కొత్త కొత్తవి వస్తున్నాయి. మన నిత్య జీవితంలో జీవితం సులభమైపోతుంది. సూత్రం మాత్రం అదే.
అదే సూత్రాన్ని అప్లై చేసి కొత్త కొత్త అంశాలని కొత్త కొత్త పరికరాలని మన వాళ్ళు కనిపెడుతున్నారు. అది మనం గ్రహించుకోవాలి. సో ఇక్కడ సారాంశం ఏమిటంటే మనిషి అయిన వాడిని మనం బతికించుకోవాలి, మనిషిని మనిషిగా బతికించుకోవాలి. అందుకోసమే ఈ వైజ్ఞానిక దృక్పథం అనేది అవసరము. నాకు వైజ్ఞానిక దృక్పథం అవసరం లేదు అంటే నువ్వు బతకలేవు. ఇప్పుడు నీకు పంట పండుతుంది, ఒడ్లు వస్తాయి, ఆ ఒడ్లు ఇట్లా తీసుకొని తినగలవా? తినదు. వాటికి పొట్టు తీయాలి, ఒడ్లని బియ్యం చేయాలి, వాటిని ఉడకబెట్టాలి. ఈ ప్రాసెస్ అంతా ఎవడు కలుపుకున్నాడు? మనిషే కలుపుకున్నాడు. ఏ అద్భుత శక్తి మనిషికి ప్రసాదించింది లేదు, వరాలిచ్చింది లేదు. వాడే ఆది మానవుడు. రాయి మొట్టమొదటి సైన్స్ ఎక్కడ ప్రారంభమైంది? రాయి కొట్టి ఎక్కడైతే నిప్పురవ్వను వాడు పుట్టించాడో సైన్స్ అక్కడే ప్రారంభమైంది. అక్కడ ప్రారంభమైన సైన్సు ఇప్పటిదాకా వస్తుంది. నేను ఇందాక చెప్పానే, డిఎన్ఏలే మారుస్తున్నారు, ఒక జంతువుగా పుట్టేదాన్ని ఇంకో జంతువుగా కూడా పుట్టియగలుగుతున్నారు అనే వరకు సైన్స్ అభివృద్ధి చెందింది కదా. మీకు ఇక్కడ ఇంకొక విషయం చెప్తా. మనలో చాలామంది పిల్లలు కానీ పెద్దవాళ్ళు కానీ కుటుంబ సభ్యులు విదేశాలలో ఉన్నారు. వాళ్ళతో క్షణాల మీద మనం ఫోన్ చేసి మాట్లాడుతున్నాం, వీడియో కాల్ చేసి మాట్లాడుతున్నాం. ఇది అందరికీ అనుభవంలో ఉన్న విషయం. అది కాకుండా వీడియో కాల్ కాకుండా హోలోపోర్టేషన్ అనే ఒక మెథడ్ వచ్చింది. ఇది మీరు విన్నారో లేదో నాకు తెలియదు. ఇప్పుడు ఇక్కడ మనం హాల్లో ఉన్నాము. ఇక్కడ ఏం చేస్తారంటే 3D కెమెరాలు 4 వైపులా బిగిస్తారు. 4 వైపులా బిగించి వాటిని హోలోనస్ డివైస్ అని ఒక డివైస్ ఉంటుంది, దానికి కనెక్ట్ చేసేస్తారు. కనెక్ట్ చేసిన తర్వాత ఎక్కడో జపాన్లో మీ వాళ్ళు ఉన్నారు, మీరు కాల్ చేశారు. కాల్ చేస్తే ఏమవుతుంది? మామూలు వీడియో కాల్లో అయితే స్క్రీన్ మీద వాళ్ళు కనబడి మాట్లాడతారు. ఇది అట్లా కాదు. హోలోపోర్టేషన్లో ఇంకొక అడ్వాన్స్డ్ ఏంటంటే వాళ్ళు నేరుగా ఈ హాల్లోకి వచ్చి అక్కడ నిలబడతారు. అంటే నిజంగా రారు, వాళ్ళ పోర్ట్రేట్ వచ్చి అక్కడ నిలబడుతుంది. యూ కెన్ గో టు దెమ్, యూ కెన్ టచ్ దెమ్. అయితే ఆ ఫీల్ ఉండదు, ఎందుకంటే అది ఇమేజే. మనిషి తాకిన టచ్ మాత్రం ఉండదు. కానీ స్క్రీన్ మీద కనబడే వాళ్ళు ప్రత్యక్షంగా మీ హాల్లో, మీ డ్రాయింగ్ రూమ్లో, మీ ఎక్కడైతే ఉండి మీరు ఆ 3D కెమెరాలు పెట్టి మాట్లాడుతున్నారో అక్కడ వచ్చేస్తారు వాళ్ళు. చిన్నపిల్లలు అనుకోండి, వచ్చి మీ ముందే గెంతులేసి ఆటలు ఆడతారు. వాళ్ళతో గడిపిన సంతోషం మీకు లభిస్తుంది. అట్లాగే వాళ్ళకు కూడా సేమ్, మీరు కూడా అక్కడికి పోయి వాళ్ళ హాల్లో ఉన్నట్టుగా వాళ్ళు ఫీల్ అవుతారు. అంటే వీడియో కాల్ కంటే కూడా ఇది ఇంకా అభివృద్ధి చెంది హోలోపోర్టేషన్ ద్వారా అసలు నేరుగా మనుషులు దీనివల్ల ఏమిటి ఉపయోగము అంటే ఇట్లా దూరంగా ఉండే కుటుంబ సభ్యులతో కలవటం. కొందరు పెద్దవాళ్ళు ఉంటారు, మంచాల మీదే ఉంటారు, వాళ్ళు కదలలేరు. మరి వాళ్లకు మనవడు మనవరాలు ముని మనవలు వాళ్ళు కలవాలి, వాళ్ళతో గడపాలని ఉంటుంది. ఇప్పుడు ఇది చక్కగా పిలిస్తే వాళ్ళు వచ్చి ఆ బామ్మగారి మంచం దగ్గర నిలబడి మాట్లాడిపోతారు కదా. దీనివల్ల ఏంటి నేను చెప్పదలుచుకుంది అంటే సైన్స్ అండ్ టెక్నాలజీ మానవ సంబంధాలని బలపరుస్తూ ఉంది, బలహీనపరచట్లేదు, స్ట్రాంగ్గా బలపరుస్తూ ఉంది. అందువల్ల మనము రాబోయే తరాల్లో సైన్స్ అండ్ టెక్నాలజీకి విలువ ఇవ్వాల్సిన అవసరం ఇంకా ఉంది. ఇది ఇప్పుడు నా చిన్నప్పటి సంగతే చెప్తాను. ఈ సెల్ ఫోన్లు లేవు, టీవీలు లేవు. నేను రీసెర్చ్ చేసేటప్పుడే నాకు ఒక రీసెర్చ్ పేపర్ కావాలంటే అడ్రస్ తీసుకొని ఎయిరోగ్రాములు రాసి అక్కడెక్కడో యుఎస్లోనో యూకేలోనో వాళ్ళు సైంటిస్టులు ఉంటే వాళ్లకు పంపితే అది షిప్పులో 3 నెలలు అటు పోయి మళ్ళీ 3 నెలలు ఇటు వచ్చి 5-6 నెలల కాలంలో నాకు సమాచారం వచ్చేది. ఇప్పుడు ఆ పరిస్థితి లేదే. ఆన్లైన్లో మీరు కొట్టగానే ఆయన యూ కెన్ చాట్ విత్ దెమ్, హలో ప్రొఫెసర్ సో అండ్ సో, అతను కూడా హలో అని చెప్తాడు. యూ కెన్ చాట్ విత్ దెమ్. మీ పేపర్ నాకు ఇంట్రెస్ట్గా ఉంది, కొంచెం పంపిస్తారా అంటే రైట్ నో ఐఎమ్ సెండింగ్ టు యూ అంటాడు, వచ్చేస్తుంది. ప్రింటర్కు ఆడ కనెక్ట్ అయ్యి ఉంటుంది, యూ బటన్ నొక్కు, నీకు ప్రింట్అవుట్స్ వస్తాయి. అంతా కలిపి 10 నిమిషాల టైం పట్టలేదు, మాకు 6 నెలలు టైం పట్టేది. మరి ఎంత మార్పు వచ్చింది, ఎంత వేగవంతంగా మనము విశ్వంతో ప్రపంచంతో కనెక్ట్ అయ్యాము. ఈ విషయాలు మనం గుర్తుంచుకోవాలి. అందువల్ల సైన్స్ పరిజ్ఞానం ఎంత అవసరము అనేది మనం నేర్చుకోవాలి. సైంటిఫిక్ దృక్పథం ఎంత అవసరము అనేది మనం దృష్టిలో పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక మత పెద్ద ఐరిష్ ప్రీస్ట్ ఆయన ఏం చెప్పాడంటే
క్రీస్తుకు పూర్వం 4400 నాడు అక్టోబర్ 23 నాడు ఉదయం 9 గంటలకు ఈ మొత్తం విశ్వాన్ని ఆ సృష్టికర్త సృష్టించాడు. ఓకే, ఒప్పుకుందాం, పోయిందే ఉంది. కానీ మనం అడిగేది ఏమిటంటే, అయ్యా దానికి ఒక చిన్న ఆధారం, ఒక నిరూపణ ఏదో ఒకటి చూపెట్టు. అక్కడ 4004 అని చెప్తే ఇక్కడ 2025 దాకా వచ్చాము. 4 2 6025 సంవత్సరాలు అయింది. మరి ఒక్క నిరూపణ లేదు కదా. ఇప్పుడు వాళ్లకు అంటే విశ్వాసాల్లో మునిగిపోయిన వాళ్లకు, వైజ్ఞానిక దృక్పథంతో ఆలోచించే వాళ్లకు భేదం ఏమిటి అంటే, వాళ్లకు నిరూపణలు అక్కర్లేదు, నిర్ధారణ అక్కర్లేదు. ఉట్టిగా కళ్ళు మూసుకొని విశ్వాసమే మా బలం అంటారు. ఇప్పుడు అదే కదా గొడవ. వాళ్ళు ఏం చెప్తారు, నీకు దేవుడు కనిపిస్తాడు, నువ్వు నమ్ము అంటారు. అరే అది ఎట్లా కుదురుతుంది? నాకు కనబడితే నేను నమ్ముతా అని మనం అంటున్నాం, అంతే కదా. నాకు కనబడితే నేను తప్పక నమ్ముతా. వాళ్ళేమో నువ్వు నమ్ము, ముందు విశ్వసించు.